రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. నోటీసుల ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు హాజరు కావాలని హరీష్ రావుకు స్పష్టంగా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సమాచారం సేకరించే దిశగా సిట్ ఈ విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా విచారణకు ముందు రాజకీయంగా కీలక కదలికలు చోటు చేసుకున్నాయి. నేడు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ కు హరీష్ రావు చేరుకుంటారు. విచారణకు వెళ్లే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలతో హరీష్ రావు సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, సిట్ విచారణపై పార్టీ తీసుకోవాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశం అనంతరం తెలంగాణ భవన్ నుంచే నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హరీష్ రావు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. అధికారుల అక్రమ చర్యలు, రాజకీయ నేతల పాత్రపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు నోటీసులు ఇవ్వటం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.